హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ బేబీ వ్లాగ్స్. ఇంతకుముందు మన ఒక వీడియోలో మీషోలో ఫేక్ ప్రోడక్ట్ వచ్చిందని, అదే రాంగ్ ప్రోడక్ట్ వచ్చిందని చెప్పేసి మనము ఒకటి చేసాం కదా. బ్యాగ్ పెడితే హెయిర్ డ్రైయరు, అది పిల్లలు ఆడుకునేది హెయిర్ ఉంటుంది కదా, అది వచ్చింది. దానికి రిటర్న్ పెడదామని చూద్దాము. అది ఈరోజే వచ్చింది, నేను ఈరోజే వీడియో తీసినాను. ఈరోజే రిటర్న్ పెడదామని ట్రై చేస్తున్నాను. చూడండి మీషో, ఇదిగో బ్యాగ్ చూడండి, బ్యాగ్ ఇదిగో ఇది వచ్చింది ఫేక్గా. చూడండి, వెరీ బ్యాడ్ పెడుతున్నాను. రిటర్న్ ఎక్స్చేంజ్ పెడుతున్నాను. డిఫరెంట్ ప్రోడక్ట్ డెలివర్ చేస్తున్నాను. సేమ్ ప్రోడక్ట్ బట్ డిఫరెంట్ సైజ్ కాదు, సేమ్ ప్రోడక్ట్ బట్ డిఫరెంట్ కలర్, కంప్లీట్లీ డిఫరెంట్ ప్రోడక్ట్. మనకు కావాల్సింది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రోడక్ట్ కాబట్టి కంప్లీట్లీ డిఫరెంట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, రిటర్న్ నాకు తెలిసి మళ్ళీ పెట్టినా కానీ అదే రాకపోవచ్చు కాబట్టి రిటర్న్ చేస్తున్నాను. ఫ్రీ సైజ్ కాదు, రిటర్న్ పెట్టేస్తున్నాను. సబ్మిట్, సక్సెస్ అయింది. చెక్ స్టేటస్, పికప్ అవుట్ ఫర్ ప్యాకింగ్. ఇప్పుడు వచ్చేసి మీషో వాళ్ళకి కాల్ చేద్దాం, ఏం చేస్తారో చెప్దాం. హలో అన్న, నేను ఒక రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది నాకు. అది నేను పెట్టింది అదేనా, వచ్చింది రాంగ్ ప్రోడక్ట్? ఓకే సార్, నిశ్చింతంగా ఉండండి. ఇక్కడ మీ ప్రోడక్ట్ యొక్క అమౌంట్ వచ్చేసి ఇంకో 347 రూపాయలు. దాని గురించి మాట్లాడుతున్నారు? అవునవును. ఇక్కడ మీకు డిఫరెంట్ ప్రోడక్ట్ అనేది రావడం జరిగింది ఇక్కడ. అవును, నేను బ్యాగ్ పెడితే హెయిర్ డ్రైయరు, అది హెయిర్ స్ట్రైట్నర్ ఉంటుంది కదా, అది వచ్చింది. ఓకే సార్, క్షమించండి. ఇక్కడ మీకు ఏదైతే ఇబ్బంది అనేది కలిగిందో మీకు ఆల్రెడీ ఒక నిమిషం పాటు హోల్డ్లో పెట్టచ్చా? నేను డీటెయిల్ చెక్ చేసి చెప్తాను. ఓకే, చెప్పండి. హలో, క్షమించండి, మీ యొక్క ప్రోడక్ట్ అనేది ఏదైతే మీకు ఇక్కడ ఇబ్బంది అనేది కలిగిందో, మీకు రిటర్న్ పెట్టారు కదా ప్రోడక్ట్ అనేది. అవును, మీకు పికప్ వచ్చేసి రేపు అవుతుంది. రేపా? అవును సార్. మీ దయచేసి 29th రోజున వెయిట్ చేయండి సార్. అంటే రేపు మీ దయచేసి రేపు 7 గంటల వరకు అయితే వెయిట్ చేయండి. మీకు ప్రోడక్ట్ అనేది పికప్ అనేది ఓకేనా? ఓకే ఓకే సార్, మా కొరియర్ బాయ్ వచ్చినప్పుడు మీరు AWB నెంబర్ మ్యాచ్ అయితే చూసుకోండి. ఇంకా పికప్ స్లిప్ అనేది ఒకటి ఇస్తారు సార్, కలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. AWB నెంబర్ మ్యాచ్ చూసుకోండి. పికప్ స్లిప్ ఒకటి ఇస్తాడు సార్, కలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఓకేనా? మీ యొక్క రిటర్న్ షిప్మెంట్ ట్రాకింగ్ చెక్ చేసుకోండి సార్, ఓపెన్ ట్రాకింగ్ లింక్ ద్వారా మీ యాప్ లో. ఓకే, ఒకవేళ మీకు రిటర్న్ ఇప్పిస్తే రిజెక్ట్ అయితే మళ్ళీ మీరు వితిన్ 3 days లో రీఇన్స్టేట్ అనేది చేసుకోండి. ఓకే ఓకేనా సార్? వన్స్ మీకు ప్రోడక్ట్ రిటర్న్ వెళ్ళిపోయాక మీకు రీఫండ్ అనేది ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. మీకు సోర్స్ వితిన్ 2 to 3 వర్కింగ్ డేస్ లో బై ద నేమ్ ఆఫ్ రాజ్ మీషో ఫ్యాషన్ డెకాస్ ప్రైవేట్ లిమిటెడ్ మీషో ద్వారా అయితే మీకు రిఫండ్ అనేది అవ్వడం జరుగుతుంది. మీకు ఒరిజినల్ పేమెంట్ సోర్స్ అకౌంట్. ఓకే, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారు మీ గురించి? లేదండి, అంతేనండి. ఓకే సార్, మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీ కాల్ 48 గంటలలోపు వాట్సాప్ లో ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ పంపించడం జరుగుతుంది. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ లో మీకు సమస్య పరిష్కారం ఆధారంగా రేటింగ్ అందించి సేవలను మెరుగుపరచడం సాయం చేయండి సార్. మీతో కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నైస్ డే సార్. ఓకే, థ్యాంక్ యూ. మర్చెంట్ అనేది టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకి రాంగ్ ప్రోడక్ట్ పెట్టాడంట. అది వితిన్ రేపు వస్తుందంట, రేపు పికప్ చేసుకొని వెళ్ళిపోతాడంట. చూద్దాం, రిటర్న్ అయితే పెట్టేసాం. Same day return and same day refund. గైస్, మనము ఇంతకుముందు ఒక వీడియోలో సక్సెస్ఫుల్ గ్యాడ్జెట్స్లో ఒకటి రాంగ్ ప్రోడక్ట్ వచ్చిందని చెప్పాను కదా, అది మళ్ళీ ఆర్డర్ చేశాను, డెలివరీ అయ్యింది. ఇప్పుడన్నా మంచిది వచ్చి చూద్దాం. బాగుంది బ్యాగ్, లెదర్ ఫినిష్లో ఉంది. బైక్ బ్లాగింగ్ కోసం అయితే బాగుంటుంది. ఇలా బ్యాగ్ బాగుంది. ఇది వచ్చేసి నాకు
ఈరోజు డెలివరీ అయింది. ఈ ప్రోడక్ట్ 292 రూపీస్. అంటే ముందుగానే పెట్టినాను కదా రీఫండ్ వచ్చేసి, అది 347.